తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపము వలన వచ్చు జీతము మరణము అంటున్నాడు. దేవుని కృపావరము మన క్రీస్తు యేసునందు నిత్య జీవము అంటున్నాడు. పాపము వలన వచ్చు జీతం మరణం. మన ఆది తల్లిదండ్రులు పాపం చేశారు, దానికి మరణం సంభవించింది. ఆ మరణము అలా కొనసాగుతూ ఉండగా నిత్య జీవమునకు మనం అర్హుదారులు అవ్వాలంటే మన కొరకు ఇజ్రాయేలీలు, యూదులు వారి పాపాన్ని పరిహరించుకోవడం కొరకు పరిశుద్ధ పశువులను, పవిత్ర పశువులను బలి ఇచ్చేవారు, పాపము నుండి విడుదల పొందేవారు. మన తండ్రి అయిన దేవుడు మన కొరకు నిత్య జీవమును అనుగ్రహించడానికై, మన పాపములను పరిహరించడానికై తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి మన కొరకు ఆయనను శిలువ మరణ పునరుద్ధానాలకు అప్పచెప్పి మన కొరకు ఆయన శిలువలో మరణించి ఆయన రక్తం చిందించడం ద్వారా, ఆ రక్తం ద్వారా మనల్ని కొని మనకి నిత్య జీవమును అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడని ఇక్కడ వాక్యంలో తెలియజేస్తుంది. తండ్రి అయిన దేవుడు మనకి యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం అనే కృపావరము అనుగ్రహించారు అని వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం. కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయము 7 నుండి 11 వచనాల్లో తెలియజేస్తాడు. కృపావరాలు అవి పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకుంటున్న కృపావరాలు. ఒకరికి భాషలు మాట్లాడే వరము, ఒకళ్ళకి స్వస్థనిచ్చే వరము, ఒకరికి భాషలకు అర్థం చెప్పే వరము, 9 వరాలు ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి అనుగ్రహించిన వరాలను అక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఏమిటి? నిత్య జీవం అనే వరం ఇస్తున్నాడు. ఇది ఎవరిస్తున్నారంటే తండ్రి అయిన దేవుడు ఇస్తున్నారు. నిత్య జీవము అనే వరం మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువలో మరణించి, మన కొరకు యాతన పడి, మన కొరకు దెబ్బలు తిని ఆయన సిలువలో మరణించడం ద్వారా క్రీస్తు ప్రభువారి ఆ యాగము ద్వారా మనము నిత్య జీవం అనే కృపవారాన్ని పొందుకున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువలో మరణించిన విధానం మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాల్లో రాయబడి ఉంటుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన శిలువలో మరణించడం వలన మనకి నిత్య జీవం మాత్రమే కాదు, మనకు స్వస్థత కలుగుతున్నది అని ఇక్కడ వాక్యంలో వ్రాయబడింది. మన కొరకు శిలువ మరణం అనుభవించారు. నేను వ్యాధిగ్రస్తురాలుగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత, మొదటి ట్రీట్మెంట్ రోజు ఆ మందు తీసుకున్న తర్వాత నా శరీరంలో కాళ్ళు చేతులు విపరీతమైన దురదలు వచ్చేస్తున్నాయి. బాగా దురదలు వస్తున్నాయి, తట్టుకోలేనంత దురదలు వస్తున్నాయి. బాగా గీరేస్తుంటే మంట పుట్టేస్తుంది, తట్టుకోలేకపోతున్నాను అనమాట. అయితే ఈ బాధను గురించి మేము ప్రేయర్ ఫెలోషిప్ విశ్వాసులైన సహోదరులను మేము కలిగి ఉన్నాము. వారికి నేను ప్రార్థన చేయమని కోరినప్పుడు వారు ఏం చెప్పారంటే, 3 రోజుల బట్టి కోసం నేను ప్రార్థన చేస్తుంటే మీకు పెద్ద సిలువ కనబడుతుంది అన్నారు. నేను కోరక ముందు నుండే ఆమె నా కోసం ప్రార్థన చేస్తుంటే పెద్ద సిలువ కనబడుతుంది అన్నారు. ఇదే కదా నా సిలువ అనుకున్నాను నేను. అప్పుడు ఈ వ్యాధే నాకు సిలువ. ఎవరైతే నన్ను వెంబడింపగోరువారు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని యేసుక్రీస్తు వారు చెప్పిన విధముగా ఈ వ్యాధి అనే సిలువను నేను మోస్తూ ఉన్నాను కాబోలు అనుకున్నాను. అప్పుడు ఈ దురదల గురించి ప్రార్థన చేయండి, నేను తట్టుకోలేకపోతున్నాను అని ప్రార్థన మనం ఆమెకి తెలియచేసినప్పుడు వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనలో యేసయ్య సిలువలో వేలాడుతూ ఒంటి నిండా గాయాలతో, శరీరం అంతా గాయాలతో, రక్తం ఓడుతూ సిలువలో వేలాడుతూ కనబడుతున్నారంట. ఆయన ముందు ఒకరు మోకరించి ప్రార్థన చేస్తున్నారంట, తెల్ల చీర కట్టుకున్నామని. అలా కనిపించింది అన్నారు. అలా కనిపించింది అన్నప్పుడు నాకు ఏం చేయాలో ఆమెకు ఆ భావం తెలియలేదు, నాకు ఆ భావం తెలియలేదు. తర్వాత నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు మరలా దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. ఏంటంటే, అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. ఇదిగో నేను నీ కొరకు ఇన్ని దెబ్బలు తిన్నాను,
ఇన్ని గాయాలు పొందాను, నువ్వు భయపడకు, నేను స్వస్థతనిస్తానని ధైర్యం చెప్పడానికి నాకు ఆ దృశ్యము దేవుడు ఆమెకు చూపించి ఉంటాడని ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది. అంత మాత్రమే కాదు, మనకి నిత్య జీవం అనే వరము కూడా దేవుడు, తండ్రి అయిన దేవుడు మనకి యేసుక్రీస్తు మరణం ద్వారా, యేసుక్రీస్తు శిలువ ద్వారా మనకి అనుగ్రహించారు. మనకు స్వస్థతనిచ్చారు, మనకి బాధల నుండి విడుదలనిచ్చారు, మనకి నెమ్మది కలుగు చేశారు. అంత మాత్రమే కాదు, మనకి నిత్య జీవం అనే కృపావరాన్ని ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప వరాన్ని మనం కాలరాచుకుంటే వెళ్ళి ఆ నరకాగ్నిలో పడవలసిందే. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు మన కొరకు మరణించి ఆయన మరణం ద్వారా మనకి నిత్య జీవం అనే కృపావరాన్ని ఇచ్చారు. కాబట్టి ఆ నిత్య జీవాన్ని మనము కొనసాగించుకున్నాం, ఆ నిధిని మనము స్వతంత్రించుకున్నాం. ఆ నిత్య జీవము అనే నిధి, ఆయన మరణించి మనకు ఒక నిధిని ఏర్పాటు చేశారు, నిత్య జీవము అనే నిధి. దానిని స్వతంత్రించుకోవాలంటే ఆయనను వేడుకోవాలి, అనుదినము ఆయన రక్తంలో కడుగుబడుతూ, అనుదినము ఆయన సేవిస్తూ, ఆయనను స్తుతిస్తూ ఉండినప్పుడు ఆ నిత్య జీవం అనే వరం పొందుకుంటాము, దేవునితో సదాకాలము జీవించగలుగుతాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మా తండ్రి, మా దేవా, యెహోవా దేవా, యేసుక్రీస్తు దేవా, పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. మా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణముల ద్వారా ప్రభువా మా కొరకు ఏర్పాటు చేసిన నిత్య జీవము కొరకు మీకు స్తోత్రములు. వినుచున్న బిడ్డలందరూ ప్రభువా మిమ్మల్ని ఆశ్రయించి యేసు ప్రభు యొక్క మరణాన్ని, పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేత అనుగ్రహింపబడిన స్వస్థతను పొందుతూ, ఆయన చేత అనుగ్రహింపబడిన నిత్య జీవం అనే కృపావరాన్ని పొందుకొని శాశ్వతమైన మీ కృపను పొందుకునే బిడ్డలుగా చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.